కట్ ఇస్తారా జర అమౌంట్ వచ్చేయండి. అమౌంట్ వస్తే కొంచెం 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 రిలీజ్ చేస్తాను అదిరా జరా. అరే నువ్వు అమౌంట్ వస్తుందని లాస్ట్ ఇయర్ 24లో మార్చిలో ఏప్రిల్లో అవి తీసుకున్నావురా. వచ్చినాయి అవి అరే అప్పటి నుంచి వచ్చినాయి అంటున్నావురా, అప్పటి నుంచి అంటున్నావురా నువ్వు. కొన్ని వచ్చినాయి అరే కొన్ని వచ్చినాయి కొన్ని అన్నదానికి పోతే అందులో వచ్చినా మన హాస్పిటల్ పడప్పుడు 5 లక్షలు అయినాయి రా కాలేదు అంటలేదు నేను. అరే అవురా, నువ్వు హాస్పిటల్కు పెట్టుకున్నావు, అత్యవసర పరిస్థితి వస్తే బండికి పెట్టుకున్నావు, మీ అన్నకు అవసరం వస్తే మీ అన్నకు కూడా పెట్టుకున్నావు, నీ పర్సనల్ కూడా ఉంటే పెట్టుకున్నావు. మరి నాది కూడా కావాలి కదరా క్లియర్. నేను కాదంటలేదా అరే జరా. కాదంటలేను కాదురా భయ్, నేను ఇంత సీరియస్గా నేను నువ్వు చిట్టే వేస్తా అని చెప్తావు, చిట్టే వేయవు. అరే జర ఆగరా జర ఆగరా పైసలు రాగండి ఫస్ట్ నీకే ఓడతా జర ఆగరా. అరే నువ్వు అంతే సింపుల్గా ఆగురా అంటే ఎట్లా రా భయ్? ఏం చేయాలి అమౌంట్ రాలేదు అంటే మా అరే నాకు రేపు ఒక 1000 రూపాయలు అవసరం ఉన్నదిరా, నేను క్రెడిట్ కార్డులా ఇంట్రెస్ట్ తీసుకోవడానికి అవకాశం లేకుండా అయిపోయింది పరిస్థితి. ₹1 రా, 1,28,000 1,30,000 ఎస్బీఐ కార్డు అయిపోతే ₹1 బ్యాలెన్స్ ఉంది దాంట్లో. ఇది హెచ్డిఎఫ్సిది 15,000 ఉంటే 14,000 చేంజ్ అది. అసలు అరే కొంచెం అర్థం చేసుకోరా బాబు, నేను ఉన్నదంతా వాడుకొని నేను అప్పులు ఇచ్చి చేసుకోవడం. మొన్న నాకు బాగా రావడానికి కూడా పెట్రోల్ కూడా లేకుండే. అర్థం చేసుకోరా జరా. ఆ? సరేలేరా చేద్దాం ఏదో ఒకటి. అరే అట్లా కాదురా బాబు, నాకు హెచ్డిఎఫ్సి కార్డు ఈ నెల అదే అన్నా క్లియర్ చెయ్యి. ఒకటి నేను చెప్తే నేను హెచ్డిఎఫ్సి కార్డు అది 14,000 సమ్ చేంజ్ ఉంది కదా, అదైనా క్లియర్ చెయ్యి. లేదు అంటే చిట్టి వేస్తావా వేయవా అదొకటి క్లియర్ చెప్పు. ఇది ఇది ఎస్బీఐ కార్డుది కూడా, ఈ ఎస్బీఐ కార్డు కూడా 70,000. ఈ ఎస్బీఐ కార్డుది అర్థమవుతుందారా, ప్రతి నెల అది 2% ఇంట్రెస్ట్ కడుతున్నాము, మళ్ళీ దానికి ఏదో ఛార్జెస్ అని చెప్పి 1,500 2,000 ఇవ్వడము. అప్పుడు 2 నెలలు నేనే కడతాయి. అంతా కన్ఫ్యూజ్ ఉందిరా. ఏదో ఒకటి క్లియర్ చేస్తే ఇప్పుడు 70,000 ఎస్బీఐ కార్డు వాడినావు, 14,000 ఇది 15,000, దానికి ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, ఎట్లా కట్టాలా ఏం అర్థమవుతుంది. అప్పటి పూర్తికి ఏంటంటే ఏదో కష్టం వచ్చింది తీర్చేసుకోవాలని చెప్పి ఇంట్రెస్ట్ కడుతున్నాము. నెలకి ఎంత కట్టుడు అవుతుందిరా, 3,000 4,000 దాకా. సరే అరే జర అర్థం చేసుకోరా బాబు, నువ్వు హెచ్డిఎఫ్సి అని నాకు చిట్టి ఏదో ఒకటి కన్ఫర్మ్ చెప్పు, వేస్తావా వేయవా వాళ్ళకి చెప్పడానికి. మరి వేస్తే ఇప్పుడు పోయిన నెల పైసలు కట్టినరా కొన్ని. సరే నేను ఏమంటున్నా జర ఆగు చేస్తా. అరే ఇంకా ఈరోజు ఎంతరా, 17 తారీఖు. అవును ఎవడన్నా చిట్టికి స్టార్టింగ్లోనే కరెక్ట్ టైంకి కడతాం, అట్లా కాకుండా అది పోయిన నెల కాదు 2-3 నెలలకు స్టార్ట్ అయిందంటే ఏదో అవకాశం ఇచ్చారు, వాళ్ళు చెప్పారు ఏప్రిల్ అన్నా మే అన్నా ఇస్తామని చెప్పారు వాళ్ళు. అటువంటిది పోయిన నెలనే ఫుల్ పేమెంట్ కట్టలేదు, ఈ నెల కూడా టైం అయిపోతుంది. నీకు అడుగుతానేమో నీ ఫోన్ ఎందుకు లేపవరా మరి. నేను నిజంగా ఎంతమంది వేరే వాళ్ళు ఉండే పక్కకు అట్లాంటి. అరే మళ్ళీ కాల్ బ్యాక్ అన్నా చేయాలి కదరా మరి. సరే నేను చేస్తాను కదా. అరే ఒకటి రా భయ్, నీకు క్లియర్గా ఎస్బీఐది ఈఎంఐ అన్నా చేద్దాము, లేదంటే చిట్టి అన్న వెయ్యి, లేదు అంటే ఈ హెచ్డిఎఫ్సి కార్డుది ఈ నెల క్లియర్ చేసి సరే ఏదో ఒకటి చేస్తున్నట్టు చెయ్యి. అది జర ఆలోచించుకొని చెయ్యరా నాయన, జర అర్థం చేసుకో నా పరిస్థితి కూడా. సరే నేను చేస్తున్నా ఏం మోసం చేయరా అరే నీ మోసం ఏందా, మోసం ఎవడెవనికి చేస్తాడు రా భయ్. మరి మోసం ఎవడు, నువ్వు చేస్తావారా మోసం నాకు. ఎక్కువ చేయరా పరిస్థితి బాగాలేదు కదా. అదేరా, అదే మనం సర్దుబాటు చేసుకోవాలంటున్నా. మరీ చేతులు ఎత్తేసి అరే నేను చేస్తారా అయినప్పుడు అది చేస్తారా అంటే ఎడికెళ్ళి అవుతుంది. సరే నాకు చెప్పు, రేపు ఏ విషయం చెప్పురా, అది చిట్టిది అన్న ఏదో ఒకటి చెప్పు నాకు. ఏదో ఒకటి సరే రేపు మంగళవారం చెప్పు.